ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టి ఒక వ్యాపారి సంస్మరణ సభ జరపడం ఏంటో ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ అర్థం కాలేదు. బహుశా ఏమైనా కనుక కొలపించి పతాక స్థాయిలో ఉన్న వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి అర్థం కాదు. ఒక వ్యాపారి సంస్మరణ సభ ప్రభుత్వం జరపడం ఏంటి? రామోజీరావు గారు ఒక వ్యాపారి, పద్మభూషణ్ వచ్చిందంటారా? చాలా మందికి వచ్చింది, అందరికీ జరుపుతారా ఏంటి? కాదు కదా. సో అది చాలా మందికి అర్థం కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ చర్చ ఎందుకు వచ్చింది 2 రోజులు గడిచిన తర్వాత అంటే, వారాంతపు పలుకులైన తాను రాసినటువంటి వీకెండ్ కామెంట్స్లో కొత్త పలుకులు ఈ అంశం మీద తనకున్నటువంటి పరిధి మేరకు, ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుకోండి, ఇంత పెద్ద పెద్ద గదలు తీసుకొని, లేకపోతే ఎంత బండరాళ్ళు వీలైతే అంత బండరాళ్ళు అయితే స్వేచ్ఛగా వేయగలుగుతారు కదా. కానీ చంద్రబాబు మీద, టీడీపీ మీద అట్లాంటి విమర్శలు చేయలేరుగా. ఎందుకంటే ఆయనకు అవసరాలు, ఆయన పరిస్థితులు ఆయనవి, ఆర్థికపరమైన అవసరాలు, కులపరమైన అవసరాలు రకరకాలు ఉంటాయి. మనం ఏంటంటే ఏమంటే ఆయన కాదని చెప్పలేండి, బయటకు ఎంత కాదనుకున్నా. అందుకని ఆయన పరిధిలో ఆయన కనీసం తమలపాకుతో అయినా కూడా దాన్ని చంద్రబాబుని అట్లా కొట్టే ప్రయత్నం చేశారు. క్లియర్గానే రాశారులేండి. రామోజీరావు సంస్మరణ సభ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మొదటి విమర్శ ఎదుర్కొంటుంది. సంస్మరణ సభ అంటే తన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు, తనతో సాన్నిహిత్యం ఉన్నవాళ్ళు గుర్తు చేసుకుంటూ పెట్టుకునే సభ. మరి రామోజీరావు గారు సంస్మరణ సభ పెట్టాలి అనుకుంటే ఎవరైనా కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళు, లేకపోతే రామోజీరావుకి దగ్గరగా ఉన్న వాళ్ళు, మిత్రులు, అటువంటి వాళ్ళతో కమిటీ వేసి, కమిటీ నేతృత్వంలో సభ పెట్టి ఆ సభకు ముఖ్యమంత్రి పోతే ఓకేనేమో. అలా కాకుండా ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి ప్రజల డబ్బులతోటి రామోజీరావు సంస్మరణ సభ పెట్టడం, దీని మీద చాలా విమర్శలు వినిపిస్తున్నాయి అని చెప్పి వారాంత పలుకలైన డైరెక్ట్గానే చేసినటువంటి వ్యాఖ్యలు. ఇంతకుమించి చేయలేదు. ఎందుకంటే ఆయన పరిధి ఒప్పుకోదు, ఆయన కొలవ ఒప్పుకోదు, రకరకాలు చాలా ఉంటాయిలేండి బాబు. ఇదే చాలా పెద్ద కమెంట్గా చూడాల్సి ఉంటుంది. ఇది ముమ్మాటికి నిజం కదా. కనీసం సంతోషం, ఒక జర్నలిస్ట్ అనే పదం అది రాసేటప్పుడైనా సారు గుర్తొచ్చింది. కనీసం ఒక విమర్శ చేయగలిగారు. లేకపోతే ఏంటి బాబోయ్, చంద్రబాబు గారికి వ్యక్తిగతంగా మేలు చేసిన వాళ్ళందరికీ ప్రభుత్వ ఖజానా నుంచి చేసుకుంటూ పోతారా? చంద్రబాబు గారికి రాజకీయంగా మేలు చేసిన వాళ్ళందరికీ ప్రభుత్వ ఖజానా నుంచి చేసుకుంటూ పోతారా? అధికారం ఉంది, మనకెవరంటే చెప్పేది అనుకోని ఇలా చేసుకుంటే ఎలా? చాలా పెద్ద విమర్శలు. అండ్ ఈ సంఘటన డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో ఏదో ఒక పేజీ రూపంలో అయితే ఉండిపోతుంది లేండి. కులమోను గొప్పగా చెప్పుకోవచ్చాము, కానీ ఓవరాల్గా రాష్ట్రం వ్యూ పాయింట్లో కదా చూడాలి. ఒక వ్యాపారి సంస్మరణ సభ ప్రభుత్వం జరపడం ఏంటండి బాబు?